తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు మారిన కొత్తలో ఒక అలిఖిత చట్టం ఉండేది. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల యాస మాట్లాడితేనే వాడు హీరో, విద్యావంతుడు, సంస్కారవంతుడు. అదే తెలంగాణ యాస మాట్లాడితే విలన్ అనుచరుడో, జులాయిగాడో లేదంటే నవ్వుల పాలయ్యే హాస్య నటుడో అయి తీరాలి. దశాబ్దాల పాటు సాగిన ఈ భాషా వివక్ష, ఆధిపత్య ధోరణికి 2014 రాష్ట్ర విభజన తర్వాత ఒక పెద్ద కుదుపు వచ్చింది. అప్పటి వరకు అణచివేయబడిన యాస ఒక్కసారిగా తెరపైకి దూసుకొచ్చి బాక్స్ ఆఫీస్‌ను శాసించడం మొదలుపెట్టింది. 'ఫిదా'లో భానుమతి డైలాగుల నుండి 'అర్జున్ రెడ్డి రౌద్రం', 'ఈ నగరానికి ఏమైంది స్నేహం', 'డీజే టిల్లు లోకల్ మాస్', 'బలగం సెంటిమెంట్', 'దసరా ఊర్ర మాస్' వరకు ఈ ప్రతి ఒక్కటి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఈ విజయాన్ని సా ఒక సంస్కృతి సాధించిన విజయంగా, ఆత్మగౌరవ ప్రతీకగా కొందరు సంబరాలు చేసుకుంటుంటే, దీని వెనక ఉన్న ఒక చేదు నిజం, ఒక తీవ్రమైన అసంతృప్తికి మాత్రం ఎవరికీ కనపడకుండా దాగిపోయింది. అదే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రేక్షకుల అంతర్మథనం. సినిమా అంటే అందరిది అనుకున్న కాలం నుంచి, ఇప్పుడు కేవలం ఒక ప్రాంతపు సంస్కృతిని మాత్రమే రుద్దే ఒక వ్యాపారంగా మారిపోయింది అనేది ఆంధ్ర సమాజంలో వినిపిస్తున్న అత్యంత కఠినమైన నిజం. ఒకప్పుడు తెలంగాణ యాసను జోకర్‌లా చూపించారు అనే కోపంతో, ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ యాసలను, వారి భావోద్వేగాలను పూర్తిగా విస్మరించడం ఎంతవరకు న్యాయం అనే ప్రశ్న లోపల రగులుతుంది. శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు తెలంగాణ పల్లె అందాలను చూపిస్తున్నప్పుడు మురిసిపోయిన ప్రేక్షకుడు, అదే సమయంలో తన సొంత గోదావరి జిల్లాను, రాయలసీమ నల్లరేగడి నేలను వెండితెరపై ఎందుకు దూరం పెడుతున్నారు అనే ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. సుకుమార్ రంగస్థలం తీసినా, పుష్పలో చిత్తూరు యాసను చూపించినా, అవి కేవలం ఒక క్యారెక్టర్ కోసమో, కథాంశం కోసమో వాడినట్లు ఉంటాయో తప్ప, ఇప్పుడు వస్తున్న తెలంగాణ సినిమాల్లో లాగా మా యాసే తోపు అనే ఒక రకమైన అగ్రెసివ్ అజెండా వాటిలో కనిపించదు. ఈ ధోరణి కేవలం యాసకు మాత్రమే పరిమితం కాలేదు. అది మెల్లగా ఒక సాంస్కృతిక యుద్ధంలా రూపాంతరం చెందింది. తెలంగాణ సినిమా విజయవంతం కావడానికి ఇక్కడి యాస మాత్రమే కారణం కాదు. అక్కడ ఉన్న ఏకైక పెద్ద మార్కెటింగ్, థియేటర్ల వ్యవస్థ. హైదరాబాద్ అనే క్యాపిటల్ సిటీ అడ్వాంటేజ్. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి నగరాలు ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. దీంతో ఇక్కడి మేకర్లు, రచయితలు స్థానిక వాతావరణానికి, ఇక్కడి కల్చర్‌కు అలవాటు పడి దాన్నే మెయిన్ స్ట్రీమ్ కంటెంట్‌గా మార్చేశారు. ఈ క్రమంలో ఆంధ్రాలోని విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జీవితాలు, అక్కడి మనుషుల కథలు తెరపైకి మాయమైపోయాయి. ఇప్పుడైనా ఆంధ్ర యాసను ఎప్పుడైనా ఆంధ్ర యాసను వాడినా దాన్ని కేవలం లౌక్యం లేదా అతి వినయం ఉన్న పాత్రలకే పరిమితం చేయడం, రాయలసీమ యాస అంటేనే కత్తులు, బాంబులు, రక్తపాతం అనే పాత ఫార్ములానే ఉంచడం ఆంధ్ర ప్రజలను తీవ్రంగా గాయపరుస్తోంది. ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు అనుభవించిన అదే స్టీరియో టైపింగ్ అంటే సౌకర్యవంతమైన ముద్ర వేయడంను ఇప్పుడు ఆంధ్ర ప్రజలపై తిప్పికొడుతున్నారనేది కాదనలేని నిజం. ఈ వివాదం సోషల్ మీడియా వేదికగా మరింత ముదిరి పాకాన పడింది. ఇటీవలే 'ఈడుపు కాగితం' అనే సినిమా టైటిల్ వచ్చినప్పుడు జరిగిన రచ్చ దీనికి సజీవ సాక్ష్యం. ఆ పేరుపై ఆంధ్ర నెటిజన్లు చేసిన కొన్ని కామెంట్లు, దానికి కౌంటర్‌గా తెలంగాణ నెటిజన్లు చేసిన ట్రోల్స్ కేవలం సినిమాకు సంబంధించినవి కావు. అవి రెండు ప్రాంతాల మధ్య ఉన్న భాషా ఆధిపత్య పోరాటానికి నిదర్శనం. మా భాష ప్రామాణికం అని ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు గర్వపడితే, ఇప్పుడు మా యాస లేకపోతే మీ సినిమా ఆడదు అనే స్థాయికి తెలంగాణ మార్కెట్ గర్వపడుతోంది. ఈ ఆధిపత్య పోరులో నలిగిపోతున్నది మాత్రం అచ్చమైన తెలుగు సినిమా ఆత్మ. ప్రతి చిన్న విషయానికి ప్రాంతీయ ముద్ర వేయడం, డైలాగుల్లో సహజత్వం కంటే మా ఊరి భాషను గెలిపించుకోవాలి అనే తాపత్రయం ఎక్కువైపోవడంతో కథల్లో బలం తగ్గుతోంది. బాక్సాఫీస్ ఫార్ములా కోసం యాసను వాడుకోవడంలో తప్పులేదు. కానీ దాన్నే ఒక అస్త్రంగా మార్చుకొని పక్క ప్రాంతపు మనుషుల్ని, వారి యాసలను తక్కువ చేసి చూడడం టాలీవుడ్‌ను ఒక ప్రమాదకరమైన వైపుకు నెడుతోంది. ఒకప్పటి వివక్షకు, ఇప్పటి ఈ బలవంతపు ఆధిపత్యానికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఈ చేదు నిజాన్ని ఒప్పుకోనంత కాలం ఈ యాసల యుద్ధం తెరపైన, బయట కొనసాగుతూనే ఉంటుంది. ఈ యాసల యుద్ధంలో అత్యంత వివాదాస్పదమైన, ఎవరు బహిరంగంగా
ఒప్పుకోలేని కఠినమైన నిజం ఒకటుంది. ఒకప్పుడు ఆంధ్ర యాసను ప్రామాణిక భాష అని పిలిచి, దాన్నే రేడియోల్లో, వార్తా ఛానళ్లలో, సినిమాల్లో వాడారు. దాన్ని తెలంగాణ సమాజం ఒక సాంస్కృతిక అణచివేతగా భావించింది. కానీ ఈరోజు రివర్స్‌లో జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు తెలంగాణ యాస మాత్రమే అసలైన లోకల్, రా అండ్ రస్టిక్ కంటెంట్ అని, ఆంధ్ర యాస మాట్లాడితే అది సాఫ్ట్ లేదా ఔట్‌డేటెడ్ అనే ఒక కొత్త ముద్ర వేస్తున్నారు. ఒకప్పటి అణచివేత స్థానంలో ఇప్పుడు సరికొత్త రూపంలో సాంస్కృతిక బౌన్సింగ్ నడుస్తోంది. సినిమా కథానాయకుడు కోపంతో ఊగిపోతూ తెలంగాణ మాండలికంలో బూతులు తిడితే అది నయా ట్రెండ్. రియలిస్టిక్ సినిమా అవుతుంది. అదే ఒక రాయలసీమ కుర్రోడో, గోదావరి కుర్రోడో తన సొంత యాసలో అదే స్థాయి ఆవేశాన్ని చూపిస్తే దానికి ఎందుకో ఆ గ్లామర్ రావడం లేదు. ఈ వివక్షను ఆంధ్ర, రాయలసీమ ప్రేక్షకులు రోజువారీగా గమనిస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఈ ప్రాంతీయ విభేదాలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ డైరెక్టర్ ప్రమోషన్ సమయంలో "మన తెలంగాణ మట్టి వాసన, మా భాషలోని పవర్ వేరు" అని మాట్లాడినప్పుడు థియేటర్లలో సగం కంటే ఎక్కువ రెవెన్యూ ఇచ్చే ఆంధ్ర, రాయలసీమ ప్రేక్షకుల గుండెల్లో ఒక చిన్న నిరసన మొదలైంది. సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పట్టే ఆంధ్ర ఆడియన్స్‌కు ఈ మట్టి వాసన ముద్రలు ఒక రకమైన వెలివేత భావాన్ని కలిగిస్తున్నాయి. పైగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా తెలంగాణ యాసలో ఉన్న చిన్న చిన్న సినిమాలను సైతం నెత్తిన పెట్టుకొని మోస్తుంటే, ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకు కనీసం మద్దతు కరువు అవుతోంది అనే వాదన బలంగా ఉంది. ఒక శ్రీకాకుళం యాసనో, నెల్లూరు మాండలికాన్నో పూర్తి స్థాయిలో చూపిస్తూ ఒక కమర్షియల్ హిట్ కొట్టే ధైర్యం ఈరోజు ఏ పెద్ద దర్శకుడు చేయడం లేదు. ఒకవేళ చేసినా దాన్ని ఏదో ఒక కామెడీ ట్రాక్కో లేదా ఒక చిన్న నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రకో పరిమితం చేస్తున్నారు. దీని వెనుక పక్కా వ్యాపార లెక్కలు ఉన్నాయి. సినిమా బడ్జెట్లు వందల కోట్లకు చేరిన ఈ కాలంలో నైజాం ఏరియా ఇచ్చే కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు అత్యంత కీలకంగా మారాయి. మల్టీప్లెక్స్లు హైదరాబాద్ సిటీ మార్కెట్ ఇచ్చే రెవెన్యూ ముందు ఆంధ్రాలోని బి, సి సెంటర్ల కలెక్షన్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సమీకరణాలే టాలీవుడ్ రచయితలను, దర్శకులను కేవలం ఒకే ప్రాంతానికి అనుకూలంగా కథలు రాసుకునేలా చేస్తున్నాయి. ఆంధ్ర సంస్కృతిని, అక్కడి పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తే సినిమాల్లో గ్లోబల్‌గా లేదా కనీసం స్టేట్ వైడ్‌గా రీచ్ కాదనే ఒక తప్పుడు నమ్మకాన్ని ఇండస్ట్రీ బలవంతంగా నమ్ముతోంది. ఒకప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతాల కథలతో ఇండస్ట్రీని ఏలిన టాలీవుడ్ ఇప్పుడు మూసీ నది దాటి అవతలికి వెళ్ళడానికి భయపడుతోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అది తెలుగు సినిమాను 2 ముక్కలుగా విడగొట్టే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. సినిమా అనేది వినోద సాధనం మాత్రమే కాదు, అది ఒక జాతి, సంస్కృతికి అద్దం పడుతుంది. ఒకే భాష కలిగిన 2 రాష్ట్రాల్లో కేవలం ఒక ప్రాంతపు అజెండాను మాత్రమే వెండితెరను శాసిస్తుంటే, ఇంకొక ప్రాంతపు ప్రజల్లో వచ్చే అసంతృప్తి మెల్లగా థియేటర్ల మీద, సినిమా కలెక్షన్ల మీద చూపే అవకాశం ఉంది. మా జీవితాలు మీ సినిమాల్లో లేనప్పుడు, మీ సినిమాలను మేమెందుకు నెత్తిన పెట్టుకోవాలి అనే ప్రశ్న ఆంధ్ర, రాయలసీమ కుర్రాళ్ల సోషల్ మీడియా పోస్టుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆధిపత్య పోరు కేవలం భాషా వివాదంతో ఆగిపోకుండా సినిమా ఇండస్ట్రీ మూలాలనే కదిలించేలా మారుతోంది. ఈ ఆర్థిక, సాంస్కృతిక భేదాలు కేవలం తెర వెనుక సమీకరణాలతోనే ఆగిపోలేదు. ఇండస్ట్రీలోని ఇగోలకు, పంతాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఒకప్పుడు మద్రాసు నుండి హైదరాబాద్కు పరిశ్రమ తరలివచ్చినప్పుడు నాటి మేధావులు ఒక మాట చెప్పారు. సినిమాకు ప్రాంతీయ ముద్రలు ఉండవు, అది కేవలం తెలుగు వాళ్ళది అని. కానీ నేటి నిజం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక సినిమా ప్రాజెక్ట్ మొదలవుతుంది అంటేనే అది ఏ ప్రాంతపు నేటివిటీని టార్గెట్ చేస్తోంది, ఏ యాసలో డైలాగులు ఉన్నాయి అనే లెక్కలే ముందు చూస్తున్నారు. ఈ క్రమంలో దశాబ్దాల పాటు ఇండస్ట్రీని నడిపించిన ఆంధ్ర, రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సైతం ఇప్పుడు కేవలం నిశ్శబ్ద ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సి వస్తోంది. మా ప్రాంతాల్లో థియేటర్లు ఉన్నాయి, మా జనం టికెట్లు కొంటున్నారు, కానీ తెరపై మాత్రం మా జీవితాలు, మా ఊర్ల పేర్లు కనుమరుగైపోతున్నాయి అనే ఆవేదన వారిలో నానాటికి తీవ్రమవుతోంది. దీనికి తోడు కొందరు నటులు, దర్శకులు ఇంటర్వ్యూల్లో మాట్లాడే విధానం ఈ అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది. ఆంధ్ర యాసలో ఉన్న నాటకీయత కంటే తెలంగాణ యాసలో ఉన్న సహజత్వం మాకు కథలు రాయడానికి ఎక్కువ స్కోప్ ఇస్తోంది అని కొందరు రచయితలు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
ఇది ఆంధ్ర రచయితలను, అక్కడి భాషా ప్రేమికులను తీవ్రంగా అవమానించడమే. ఒక గురజాడ, ఒక విశ్వనాథ సత్యనారాయణ, ఒక శ్రీశ్రీ లాంటి మహాకవులను అందించిన నేలపై ఉన్న మాండలికాల్లో నాటకీయత తప్ప సహజత్వం లేదా? రాయలసీమ జనజీవనంలో ఉన్న పౌరుషం, కరుణ, అక్కడి కరువు బతుకుల్లో ఉన్న ఆర్తి కేవలం రక్తం చెందించే ఫ్యాక్షనిజం సినిమాలకే పరిమితమా అనే ప్రశ్నలకు ఇండస్ట్రీ దగ్గర సమాధానం లేదు. నిజానికి వైవిధ్యం పేరుతో కేవలం ఒకే ప్రాంతపు సంస్కృతిని పదే పదే రుద్దడం వల్ల కంటెంట్ పరంగా టాలీవుడ్ ఒకే తరహా ఫార్ములా రొంపిలో ఇరుక్కుపోతోంది. ఈ ధోరణి వల్ల ఆంధ్ర కుర్రాళ్లలో ఒక రకమైన సైలెంట్ రెబెలియన్, అంటే నిశ్శబ్ద తిరుగుబాటు మొదలైంది. ఒకప్పుడు ఏ హీరో సినిమా వచ్చినా కులాలను, ప్రాంతాలను పక్కన పెట్టి కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసిన ఆంధ్ర ఆడియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోతున్నారు. తెలంగాణ బ్యాక్డ్రాప్ తో వచ్చే కొన్ని సినిమాలను ఉద్దేశ్యపూర్వకంగానే ఆంధ్ర నెటిజన్లు టార్గెట్ చేయడం, వాటిలో యాసను వెక్కిరిస్తూ మీమ్స్ చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. దీనికి ప్రతిచర్యగా తెలంగాణ ఐడెంటిటీని సపోర్ట్ చేసే గ్రూపులు, మీరు దశాబ్దాలుగా మమ్మల్ని తక్కువ చేసి చూపించారుగా, ఇప్పుడు భరించండి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ డిస్కషన్ చూస్తుంటే సినిమా అనేది రెండు ప్రాంతాల ప్రజలను కలపాల్సింది పోయి వాళ్ళ మధ్య ఉన్న పాత గాయాలను గీరి రేపుతోందా అనే అనుమానం కలగక మానదు. అత్యంత దారుణమైన విషయం ఇక్కడ ఏంటంటే, ఈ యాసల గొడవలో కమర్షియల్ సక్సెస్ మాత్రమే కొలమానంగా మారుతుంది. ఒక సినిమా 100 కోట్లు వసూలు చేస్తే అందులో వాడిన యాసే నెంబర్ 1 అనే భ్రమను క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆ కలెక్షన్లలో అత్యధిక శాతం ఆంధ్ర సీమలోని అల్టిమేట్ ఆడియన్స్ నుండే వస్తున్నాయి అనే నిజాన్ని కావాలనే మరుగున పరుస్తున్నారు. ఈ రకమైన వన్ సైడెడ్ ధోరణి ఇండస్ట్రీకి ఎంత మాత్రం మంచిది కాదు. ఒకవైపు గ్లోబల్ సినిమా, పాన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టాలీవుడ్ లోపల మాత్రం ప్రాంతీయ ఆహాలతో, యాసల పందాలతో కుచించుకుపోతోంది. ఒకప్పటి వివక్ష తప్పు అయినప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ సరికొత్త ఆధిపత్యం కూడా తప్పే అవుతుంది. ఈ లోకల్ పాలిటిక్స్ ఇలాగే ముదిరితే భవిష్యత్తులో తెలుగు సినిమా మార్కెట్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సాంస్కృతిక యుద్ధం ఇప్పుడు కేవలం థియేటర్ల దగ్గరో సోషల్ మీడియా మీమ్స్ దగ్గరో ఆగిపోలేదు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తును ఒక చీకటి కోణంలోకి నెట్టేస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత చేదు నిజం ఏమిటంటే, ఒక సినిమా కథను ఓకే చేసేటప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్లకు నచ్చుతుందా, హైదరాబాద్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా అనేదే ప్రధాన కొలమానంగా మారింది తప్ప ఆంధ్రాలోని 7 జిల్లాల లేదా రాయలసీమలోని 4 జిల్లాల ప్రజల అభిరుచులను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆంధ్ర ప్రేక్షకుడు కేవలం డబ్బులు ఇచ్చి టికెట్ కొనే ఒక కలెక్షన్ బాక్స్ మాత్రమేనా? వాళ్ళకి సొంత భావోద్వేగాలు, కథలు ఉండవా అనే అసంతృప్తి ఇప్పుడు కట్టలు తెచ్చుకుంటోంది. దశాబ్దాల పాటు పరిశ్రమను సాకిన ఆంధ్ర మార్కెట్ను ఇంతలా చిన్న చూపు చూడడం వెనక ఒక రకమైన కృతజ్ఞత రహిత వ్యాపార దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రాకు చెందిన కొందరు పెద్ద హీరోలు, దర్శకుల నిశ్శబ్దం కూడా ఇక్కడ ప్రజలను మరింత విస్మయానికి గురి చేస్తుంది. తాము ఆంధ్ర నేల నుండి వచ్చి ఇక్కడ ప్రజల ఆదరణతోనే స్టార్స్ గా ఎదిగినప్పటికీ నేడు ఇండస్ట్రీలో నడుస్తున్న ఈ ఏకపక్ష ధోరణిని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదు. హైదరాబాద్లోనే తమ వ్యాపారాలు, స్టూడియోలు, ఆస్తులు ఉండడం వల్ల ఎక్కడ తెలంగాణ యాసను లేదా అక్కడి డామినేషన్ను వేలెత్తి చూపితే తమకు సమస్యలు వస్తాయి అనే భయం వాళ్ళని వెంటాడుతుంది. ఫలితంగా ఆంధ్ర సంస్కృతిని తెరపై అవమానిస్తున్నా, వెక్కిరిస్తున్నా అందరూ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు. ఒకప్పుడు మద్రాస్ నుంచి ఇండస్ట్రీని ఏకతాటిపైకి తెచ్చిన పెద్దల వారసత్వం ఇప్పుడు కేవలం ఒక ప్రాంతపు అజెండా ముందుకు మోకరిల్లి నిలబడుతోంది. కానీ ఏ మార్కెట్ అయితే ఈరోజు అహంతో ఊగిపోతుందో అదే మార్కెట్కు ఆంధ్ర ఆడియన్స్ త్వరలోనే గట్టి బుద్ధి చెప్పబోతున్నారు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని యువత మా యాసను హేళన చేసే సినిమాలను, మమ్మల్ని విలన్లుగా చూపే కంటెంట్ను మేము థియేటర్లలో చూడము అంటూ ఒక నిశ్శబ్ద బహిష్కరణకు తెరలేపారు. బలవంతంగా రుద్దే ఏ సంస్కృతినైనా ప్రేక్షకులు ఎంతో కాలం భరించరు. ఒకప్పటి ఆంధ్ర యాస ఆధిపత్యం ఎలాగైతే కూకటి వేళ్లతో సహా కదిలిపోయిందో ఇప్పుడు నడుస్తున్న ఈ తెలంగాణ యాస బలవంతపు రుద్దుడు కూడా అదే దారిలో పయనిస్తోంది.
సినిమా అనేది అందరినీ కలిపే ఒక కళారూపం కావాలి తప్ప, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంపై ప్రతీకారం తీర్చుకునే వేదిక కాకూడదు. ఈ యాసల పోరు, ప్రాంతీయ ఆహాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలుగు సినిమా మార్కెట్ అధికారికంగానే 2 ముక్కలు కావడం ఖాయం. ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమాలను అక్కడ, తెలంగాణ సినిమాలను ఇక్కడ మాత్రమే చూసే రోజులు ఎంతో దూరంలో లేవు. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్న టాలీవుడ్ తన ఇంట్లోనే రేగుతున్న ఈ ప్రాంతీయ చిచ్చును చల్లార్చకపోతే ఒకరోజు సొంత అస్తిత్వాన్ని కోల్పోయి కుప్పకూలిపోక తప్పదు. ఒకప్పటి వివక్ష ఎంతటి తప్పో ఇప్పటి ఈ ప్రతీకార ఆధిపత్యం కూడా అంతే తప్పు అనే కఠిన వాస్తవాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా తెలుగు సినిమా ఆత్మ బ్రతుకుతుంది. లేదంటే ఈ వెండితెర యుద్ధం కేవలం సినిమాలను మాత్రమే కాదు, 2 రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న బంధాలను కూడా ఎప్పటికీ పూడ్చలేనంతగా విడగొట్టేస్తుంది.